ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే చూస్తున్నాం. ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి. ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ. సో ఇక్కడ మనకి 550 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అనేవి రిక్రూట్మెంట్ పడడం జరిగింది ఫ్రెండ్స్. అందులో జర్నలిస్టులు మరియు స్పెషలిస్టులు. సో మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, www.newindia.co.in. అలాగే ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పోస్ట్ నేము, అలాగే ఇక్కడ ఏదైతే కేటగిరీస్ ఉంటాయో ఆ కేటగిరీస్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ పోస్ట్ నేమ్ రిస్క్ ఇంజనీర్స్, టోటల్ వచ్చి 50. సో ఇలాగా ప్రతి పోస్ట్ వైజ్ కూడా టోటల్ పోస్టులు అలాగే కేటగిరీ వైజ్ పోస్టులు కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో టోటల్గా 550 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 8 సిటిజన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా వచ్చి 21 to 30 ఇయర్స్ ఉండాలి. అనగా 2/8/1995 నుంచి 1/8/2000 మధ్యలో, 1/8/2004 మధ్యలో జన్మించి ఉండాలి. అలాగే ఈ 2 డేట్లలో జన్మించి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఓబీసీ కేటగిరీలో క్రీమీ లేయర్ ఉంటే కనుక వాళ్ళు అన్రిజర్వ్డ్కి అప్లై చేయాలి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఉంటే వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ అనగా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 ఇయర్స్, డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ డిజబిలిటీకి 3 ఇయర్స్, అలాగే ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఆల్రెడీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళకి 8 ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 1/8/2025కి డిగ్రీ ఆర్ పీజీ కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. డిగ్రీ చేసినా మనం అప్లై చేసుకోవచ్చు, పీజీ చేసినా అప్లై చేసుకోవచ్చు. అయితే డిగ్రీలో కానీ పీజీలో కానీ అట్లీస్ట్ 60% మార్క్స్ అనేవి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అట్లీస్ట్ 55% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి. సో ఇక్కడ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అలాగే మినిమం క్వాలిఫికేషన్ ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనం ఏదైతే వేకెన్సీస్ చూసామో సో ఆ వేకెన్సీస్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవి ఉండాలి. రిస్క్ ఇంజనీర్స్కి అయితే ఇంజనీరింగ్, అది గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎనీ డిసిప్లిన్. అలాగే ఆటోమొబైల్ ఇంజనీర్స్ బీఈఆర్ బీటెక్, ఎంఈఆర్ ఎంటెక్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉండాలి. లేదంటే గ్రాడ్యుయేట్ చదివి అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ చదివి దాంతోపాటుగా డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటే ఆ డిప్లొమా కూడా 1 ఇయర్ అనేది ఉండాలి. అలాగే లీగల్ స్పెషలిస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లా. అకౌంట్ స్పెషలిస్ట్ చార్టెడ్ అకౌంటెంట్ చేసి ఉండాలి. లేదు అంటే ICWA అండ్ గ్రాడ్యుయేషన్ ఆర్ పీజీ ఇన్ ఎనీ డిసిప్లిన్. లేదు అంటే MBA ఫైనాన్స్, అది కూడా లేకపోతే PGDM ఫైనాన్స్, సో అది లేక MCOM. అలాగే AO హెల్త్ పోస్ట్కి MBBS ఆర్ MD ఆర్ MS ఆర్ PG మెడికల్ డిగ్రీ ఆర్ BDS ఆర్ MDS ఆర్ BAMS ఆర్ BHMS, అందులో మళ్ళీ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, లేదంటే ఈక్వలెంట్ ఫారెన్ డిగ్రీస్. ఇవన్నీ కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చదివి ఉండాలి. అలాగే వీటన్నిటికీ కూడా వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. అది ఎక్కడి నుంచి ఉండాలి చూడండి, మెడికల్ ఆర్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, హోమియోపతి, అల్లోపతి, వీటి నుంచి అయితే రికగ్నైజ్డ్ ఉండాలి. అలాగే వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఐటీ స్పెషలిస్టులు బీఈఆర్ బీటెక్ ఆర్ ఎంఈఆర్ ఎంటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే IT ఆర్ కంప్యూటర్ సైన్స్ ఉన్నా ఓకే, ఆర్ MCA మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. అలాగే బిజినెస్ అనలిస్టులు బ్యాచిలర్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ యాక్చురియల్ సైన్స్ ఆర్ డేటా సైన్స్ ఆర్ బిజినెస్ అనలిస్ట్. సో వీటిల్లో అయితే మీకు డిగ్రీ కానీ
పీజీ కానీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. అలాగే కంపెనీ సెక్రటరీ ఏసీఎస్ ఆర్ ఎఫ్సిఎస్ ఫ్రమ్ ఐసిఎస్ఐ అండ్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో ఏసీఎస్ ఆర్ ఎఫ్సిఎస్ ఉండి దాంతోపాటు డిగ్రీ ఆర్ పీజీ ఉండాలి. యాక్చురియల్ స్పెషలిస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండ్ క్లియర్డ్ మినిమమ్ 4 యాక్చురియల్ పేపర్స్ ఫ్రమ్ ఐఏఏ ఆర్ ఐఎఫ్ఓఏ. ఇది ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ సంబంధించి. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్. సెలక్షన్ ప్రొసీజర్ అనేది 3 ఫేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. మరి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆన్లైన్లో జరుగుతుంది. అది ఇప్పుడు సెప్టెంబర్ 14, 2025. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడున్నాయి చూడండి. గుంటూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, అనంతపూర్, కడప. ఈ ప్లేసుల్లో మాత్రమే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం అప్లై చేసుకునేటప్పుడే మీకు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ కావాలో అదే అప్లై చేసుకోండి. అలాగే ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామ్. ఫేజ్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళనే ఫేజ్ 2కి అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ 1:15 రేషియోలో మెయిన్ ఎగ్జామ్కి తీసుకోవడం జరుగుతుంది. సో ఒక పోస్ట్కి 15 మంది అన్నట్టుగా ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామ్కి కాల్ లెటర్స్ పంపిస్తారు. సో అలాగే ఈ ఎగ్జామ్లో సెక్షన్ వైజ్ మార్క్స్ కూడా కౌంట్ చేస్తారు. అలాగే టోటల్ కూడా కౌంట్ చేస్తారు. అలాగే ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ టైప్ సిబిటి ఉంటుంది. ఫస్ట్ ఇందులో 2 రకాలు, ఆబ్జెక్టివ్ టైపు, డిస్క్రిప్టివ్ టైప్ కూడా ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ టైప్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అది ఇప్పుడు అక్టోబర్ 29, 2025. అలాగే డిస్క్రిప్టివ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ కూడా ఆన్లైనే. సో అది ఎప్పుడు ఉంటుంది? అక్టోబర్ 29, 2025. మెయిన్ ఎగ్జామ్తో పాటు మెయిన్ ఎగ్జామ్లో ఏముంటాయి? ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ అయిన తర్వాత డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఈ డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్లో లెటర్ రైటింగ్ 10 మార్క్స్ ఉంటుంది. అలాగే ఎస్ఏ 20 మార్క్స్ ఉంటుంది. సో లెటర్ రైటింగ్ అంటే ఏముంటుంది? సో అఫీషియల్స్కి లెటర్ రాయడం. అలాగే ఎస్ఏస్ అంటే ఏదో ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద మనల్ని ఎస్ఏ రాయమన్నాం. సో ఇవి జరుగుతుంది ఫ్రెండ్స్ డిస్క్రిప్టివ్ టెస్ట్లో. అలాగే ఎగ్జామ్ సెంటర్ మరి ఎక్కడ ఉంటుంది మెయిన్ ఎగ్జామ్కి? విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం. ఇక్కడ విజయవాడ ఆర్ గుంటూరు అనమాట. నెక్స్ట్ విశాఖపట్నం. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ది డిస్క్రిప్టివ్ టెస్ట్ షల్ బి యాజ్ ఫాలోస్. ఇక్కడ మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్లోని క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. అవేంటంటే 30 మార్క్స్కి డిస్క్రిప్టివ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ 30 మార్క్స్కి 15 మార్క్స్ అనేవి రావాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30 మార్క్స్కి 13.5 మార్క్స్ అనేవి రావాలి. సో అవి క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే జరుగుతుంది. సో క్వాలిఫై అయితే చాలు. మెయిన్ ఎగ్జామ్లో ఏదైతే ఆబ్జెక్టివ్లో వచ్చినాయో అవే మెయిన్గా తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో జరుగుతుంది. సో ఇవి 2 క్వాలిఫై అయిన వారు నెక్స్ట్ ఫేజ్ 3 ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇంటర్వ్యూకి కూడా మీకు సెపరేట్ కాల్ లెటర్ అనేది వస్తుంది. సో ప్రిలిమినరీ, మెయిన్స్, అలాగే ఇంటర్వ్యూ, ఇవి 3 సెలక్షన్ ప్రొసీజర్ ఫ్రెండ్స్. అలాగే ఫేజ్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్, 3 సెక్షన్స్ ఉంటాయి. మీడియం వచ్చి ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో మనం ఇంగ్లీష్లో అయితే మనం సెలెక్ట్ చేసుకుని మనం అయితే మార్క్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. నెగిటివ్ మార్కింగ్ వచ్చి 1/4 అంటే 4 తప్పులకి 1 మార్క్ అనేది తీయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ ఆర్ అప్లైడ్ ఇన్ 2 స్టేజెస్. క్వాలిఫై ఇన్ ఈచ్ టెస్ట్ ఆర్ సెక్షన్ బై సెక్యూరింగ్ పాసింగ్ మార్క్స్. సో ఇక్కడ ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ సెపరేట్గా మార్క్స్ ఉంటాయి. అలాగే రీజనింగ్ ఎబిలిటీ విడిగా ఉంటుంది. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అయితే క్వాంటిటీ ఆప్టిట్యూడ్ విడిగా ఉంటుంది. అలాగే సెక్షన్ వైజ్ అనేది కట్ ఆఫ్ ఉంటుంది. అలాగే కేటగిరీ వైజ్ కూడా కట్ ఆఫ్ పెడతారు. అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ,
పీడబ్ల్యూడి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కేటగిరీ వైజ్ కూడా ఈ కట్ ఆఫ్ అనేది పెట్టడం జరిగింది. అదంతా కూడా కంపెనీ అనేది నిర్ణయం తీసుకుంటుంది, ఇన్సూరెన్స్ కంపెనీ. చూడండి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, మ్యాక్సిమం 30 మార్క్స్ అనమాట. ఇక్కడ టైం వచ్చి 20 మినిట్స్. సో ఇంగ్లీష్కి టైము 20 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్. అలాగే టోటల్ మరి క్వశ్చన్స్ మొత్తం 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ 100. అలాగే మనకి 60 మినిట్స్ అంటే 1 అవర్ అనేది టైం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రిలిమినరీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని 1:15 రేషియోలో మెయిన్ ఎగ్జామ్కి అనేది కాల్ లెటర్ పంపడం జరుగుతుంది. సో 1:15 రేషియోలో అనేది మెయిన్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ సాధిస్తారు. సో మెయిన్ ఎగ్జామ్లో ఏముంటుంది చూడండి, ఆబ్జెక్టివ్ టెస్ట్ 200 మార్క్స్ ఉంటుంది. ఇది కూడా మీకు క్వశ్చన్ పేపర్ ఆన్లైన్లో ఇంగ్లీష్ ఆర్ హిందీ మీడియంలో ఉంటుంది. ఇక్కడ కూడా కట్ ఆఫ్ ఆర్ అప్లైడ్ ఇన్ 2 స్టేజెస్. సో ఆన్ స్కోర్స్ ఇన్ ఇండివిజువల్ టెస్ట్, అంటే ప్రతి టెస్ట్లోనే చూస్తారు ఇండివిజువల్ స్కోర్స్. రీజనింగ్లో ఇండివిజువల్గా స్కోర్ ఉండాలి, ఇంగ్లీష్లో ఇండివిజువల్గా స్కోర్ ఉండాలి, జనరల్ అవేర్నెస్లో ఇండివిజువల్గా ఉండాలి, క్వాంటిటీ ఆబ్జెక్టివ్లో కూడా ఇండివిజువల్ స్కోర్ కట్ ఆఫ్ స్కోర్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనకు 50 మార్క్స్ ఉన్నాయనుకోండి మ్యాక్సిమం, ఆడు 20 మార్క్స్ కానీ 30 మార్క్స్ కానీ కట్ ఆఫ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇండివిజువల్గా పెట్టడం జరుగుతుంది. అలాగే ఆన్ టోటల్ స్కోర్. సో అలాగే ఇక్కడ టోటల్ స్కోర్ ఏదైతే ఉందో 200 మీద కూడా ఇండివిజువల్గా పెట్టడం జరుగుతుంది. 200 మీద 130 140 ఇలాగా మనకి కట్ ఆఫ్ అనేది ఆ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మనకి పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ డ్యూరేషన్ ఫర్ ఈచ్ టెస్టర్ సెక్షన్. సో ఇక్కడ టైం అనేది మెన్షన్ చేయడం ఫ్రెండ్స్. సో 40 మినిట్స్ అలా మనకి 2 hours 30 minutes అనేది టోటల్ టైం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇది జనరలిస్ట్కి మాత్రమే. నెక్స్ట్ వచ్చి స్పెషలిస్టులు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. సో ఎవరైతే స్పెషల్ కోర్సులు చేశారో వాళ్ళకి స్పెషలిస్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. అందులోనే మెయిన్ ఎగ్జామ్లోనే వాళ్ళకి విడిగా టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇన్ ద రిలవెంట్ డిసిప్లిన్. సో వాళ్ళకి సెపరేట్గా ఇదొకటి యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అలాగే ఇక్కడ కొంచెం ప్యాటర్న్ మారుతుంది. క్వశ్చన్స్ 40, రీజనింగ్ వచ్చి మ్యాక్సిమం మార్క్స్ 40. అలాగే వీళ్ళకి టైం కూడా సెపరేట్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 30 minutes. ఇంగ్లీష్ 40 questions 40 marks 30 minutes. జనరల్ అవేర్నెస్ 40 questions 40 marks 25 minutes. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 questions 40 marks 30 minutes. అలాగే వాళ్ళ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది 40 questions 40 marks 35 minutes. అలాగే 200 మ్యాక్సిమం మార్క్స్కి మనకు టైం ఎంత ఇచ్చారు, 2 hours 30 minutes. సేమ్ ఈక్వల్. ఇక్కడ మరి ఎలా అప్లై చేయాలి ఈ పోస్టుల కంటే మనకి వెబ్సైట్ ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్, www.newindia.co.in. సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది మనం చేసేటప్పుడు మన దగ్గర మెయిల్ ఐడి అనేది కంపల్సరీగా ఉండాలి. మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి జాబ్ వచ్చే వరకు కూడా సో అవే పర్మనెంట్ ఇంకా. సో వాటిని మార్చడానికి అయితే చేంజ్ చేయడానికి ఉండదు. సో మీరు మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఉన్నది, ఎక్కువ కాలం వర్క్ చేసేది ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్. సో ఇక్కడ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ టైంలో మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది అయితే ఎంటర్ చేయాలి మనం. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, నేమ్, ఫాదర్ నేమ్, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, సో మేల్ ఆర్ ఫీమేల్. సో ఇవి డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ మనం మెన్షన్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ కూడా మన మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్ అంటే ఏంటి, ఇక్కడ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఫీ అనేది పేమెంట్ చేయాలి లాస్ట్లో. సో ఫీ అనేది ఎంత ఉంటుంది ఏంటనేది కూడా మీకు ముందు స్లైడ్లో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. సో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే
మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉన్నాయి. సో ఇవి ఎలాగో తెలియదు చాలామందికి. సో దానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఆన్లైన్లో ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. సో అక్కడ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఆన్లైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ ట్రైనింగ్ సంబంధించి కూడా మనకి మెసేజ్ వస్తుంది, ఎస్ఎంఎస్ ఆర్ మెయిల్ ఏదో ఒకటి వస్తుంది. అలాగే మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సినవి చూడండి ఫ్రెండ్స్. ఫోటోగ్రాఫ్ 4.5 సెంటీమీటర్స్ నుంచి 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. 200 x 230 పిక్సెల్స్ ఉండాలి. 20 KB నుంచి 50 KB మధ్యలో అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్ ఇన్ స్మాల్ లెటర్స్. చాలామంది సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్లో పెడుతున్నారు ఫ్రెండ్స్. సో క్యాపిటల్ లెటర్స్లో పెడితే అది రిజెక్ట్ అవుతుంది అప్లికేషన్. సో స్మాల్ లెటర్స్లో పెట్టాలి సిగ్నేచర్ ఎప్పుడు కూడా. అలాగే బ్లాక్ ఇంక్ పెన్ యూజ్ చేయండి. 140 x 60 పిక్సెల్స్ 10 KB to 20 KB మధ్యలో అప్లోడ్ చేయాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సో లెఫ్ట్ థంబ్ అంటే ఎడమ చేతి బొటన వేలు వేలి ముద్ర ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ పెన్ లేదా బ్లూ ఇంక్. సో బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్తో మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది వెయ్యాలి వైట్ పేపర్ మీద. అది కూడా 20 KB నుంచి 50 KB మధ్యలో అప్లోడ్ చేయాలి. ఇవన్నీ కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 240 x 240 పిక్సెల్స్ ఇన్ 200 dots per inch, 3 centimeters x 3 centimeters width and height. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఎలా ఉండాలి? జేపీజీ ఫార్మేట్లో 800 x 400 పిక్సెల్స్ ఇన్ 200 dots per inch, 10 centimeters x 5 centimeters width and height, 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. అలాగే డిక్లరేషన్ చూడండి, ఇక్కడ ఇచ్చారు తర్వాత మన పేరు రాసుకోవాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఇచ్చారు కదా. సో హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. సో ఇదంతా కూడా కరెక్ట్ అని చెప్పేసి మనం ఏవైతే అప్లికేషన్లో ఫిల్ చేస్తున్నామో అదంతా కరెక్ట్ అని చెప్పేసి ఒక డిక్లరేషన్ అనమాట. సో ఇది హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. ఇది కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు. ఇక్కడ ఎలాగైతే ఉందో అలాగే స్మాల్ లెటర్స్లో మనం కూడా రాయాలి. క్యాపిటల్ లెటర్స్లో రాస్తే అది రిజెక్ట్ అవుతుంది అప్లికేషన్. అలాగే మీరు ఏదైనా ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అలాగే ఇవి ఏమన్నా మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే కనుక ఎంఎస్ విండోస్ ఆర్ ఎంఎస్ ఆఫీస్ ఆర్ ఎంఎస్ పెయింట్ లేదంటే ఎంఎస్ ఆఫీస్ పిక్చర్ మేనేజర్లో ఇదంతా కూడా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే అప్లికేషన్ ఫీ ఆన్లైన్ మోడ్. మనం అప్లికేషన్ ఆన్లైన్ మోడ్లోనే పే చేయాలి. అది నాన్ రిఫండబుల్ అనమాట, మళ్ళీ తిరిగి ఇవ్వరు మనకి. అది ఎప్పటి వరకు ఉంది? ఈ అప్లికేషన్ అప్లై చేయడానికైనా అలాగే ఫీజు పే చేయడానికైనా 38 అనగా ఆగస్టు 30వ తారీఖు వరకు కూడా డేట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. ఆన్లైన్ సర్వర్ బిజీ ఉంటుంది కాబట్టి మీరు 2 రోజులు లాస్ట్ డేట్ ఉండగానే ముందుగానే అప్లై చేయండి ఫ్రెండ్స్. అంటే 28 లోపే అప్లై చేయండి. ఎందుకంటే లాస్ట్లో సర్వర్ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది. డెబిట్ కార్డ్స్ రూపే ఆర్ వీసా ఆర్ మాస్టర్ కార్డ్ ఆర్ మ్యాస్ట్రో, క్రెడిట్ కార్డ్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపిఎస్, క్యాష్ కార్డ్స్, మొబైల్ వ్యాలెట్స్ వీటి ద్వారా అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ అయితే పే చేయొచ్చు. చూడండి, కేటగిరీ వైజ్ ఫీ డీటెయిల్స్ పెట్టడం జరిగింది. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100 రూపీస్ మాత్రమే, 100 రూపాయలు. అదర్ దెన్ ఆల్ క్యాండిడేట్స్ అంటే వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 850 రూపీస్, 850 రూపాయలు. సో డౌన్లోడింగ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఇక్కడ సేమ్ వెబ్సైట్ నుంచే మనం ఈ కాల్ లెటర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి ఇంటిమేషన్ ఎలా తెలుస్తుంది? మరి అలా అంటే మనకి ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో అక్కడ మనం ఏం మెన్షన్ చేయాలంటే రిజిస్ట్రేషన్ నెంబర్, స్టార్టింగ్లో ఏదైతే అప్లై చేస్తామో అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ రోల్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా పాస్వర్డ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ లేకపోతే కనుక డేట్ ఆఫ్ బర్త్, మన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్. సో అది కూడా మనం అప్లై చేసేటప్పుడే మన డేట్ ఆఫ్ బర్త్ కూడా కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. మన ఫోన్ నెంబర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, మెయిల్ ఐడి చాలా కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. కాల్ లెటర్ సెపరేట్లీ ఫర్ ఫేజ్ 1, ఫేజ్ 2. ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కూడా సెపరేట్గా కాల్ లెటర్స్ అనేది రావడం జరుగుతుంది. సో దానికి సెపరేట్గా మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఒక ఫోటోగ్రాఫ్ అనేది అంటించాలి.
మనం ఏదైతే ఆన్లైన్లో ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేస్తామో అదే ఫోటోగ్రాఫ్ కాల్ లెటర్ మీద కూడా మనం అంటించాలి. సో అది మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఒక ఫోటో మనం తీసుకున్నామంటే అది మనం ఉద్యోగాన్ని వచ్చే వరకు కూడా ఆ ఫోటో మన దగ్గర ఉండాలి. సో ఎక్స్ట్రాగా ఫోటో తీయించుకుంటే బెటర్ ఫ్రెండ్స్. అలాగే ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎగ్జామినేషన్ సెంటర్. సో ఎగ్జామ్ సెంటర్ దగ్గర మనల్ని ఏం ఐడెంటిఫై వెరిఫికేషన్ చేస్తారు చూడండి, వ్యాలిడ్ కాల్ లెటర్. సో మనం ఏదైతే కాల్ లెటర్ పట్టుకెళ్తామో అది ఉండాలి. అలాగే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మనకి ఇక్కడ చూడండి, పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్, ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం కూడా తీసుకుని వెళ్ళాలి. మనకి ఇక్కడ రేషన్ కార్డ్ అండ్ లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది నాట్ యాక్సెప్టబుల్, అది ఒక ఐడి ప్రూఫ్ అనేది కాదు. సో ఈ పైన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం వీటిలో ఏది తీసుకెళ్ళినా పర్లేదు ఫ్రెండ్స్. కాకపోతే దాంతోపాటుగా ఫోటో కాపీ తీసుకెళ్ళాలంటే జిరాక్స్ కాపీ, ఒక ఒరిజినల్ ఉండాలి, ఒరిజినల్తో పాటు జిరాక్స్ కాపీ అనేది తీసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మనం అప్లై చేయడానికి ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంది, www.newindia.co.in. సో ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్విక్ హెల్ప్ అనేది ఉంటుంది. క్విక్ హెల్ప్ దగ్గర రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. సో అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత ఇందులో 2 ప్రాసెస్ ఉన్నాయి, అదొకటి నెక్స్ట్ ఇదొకటి. ఇదేంటంటే మనం ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేసామో ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోకి వెళ్తే స్క్రోల్ డౌన్ చేస్తే మనకి రిక్రూట్మెంట్ నోటీస్ అని ద న్యూ ఇండియా అష్యూరెన్స్ అనేది ఇది కనిపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ నొక్కితే మనకి అక్కడ కూడా ఓపెన్ అవుతుంది. సో 2 విధాలుగా ఓపెన్ చేయవచ్చు. సరే, ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, రిక్రూట్మెంట్ ఓపెన్ చేసిన తర్వాత రెండిట్లో ఏది ఓపెన్ చేసినా ఇది ఓపెన్ అవుతుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ 2025 అని ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వి సింబల్ లాగా ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్. సో ఇది ఆన్లైన్లో అప్లై చేయడానికి. డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్. సో దీనికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ పోస్ట్కి సంబంధించి మొత్తం డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో సో అదంతా కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత సో న్యూ రిజిస్ట్రేషన్ ఇలా వస్తుంది, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. సో న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ మనం అప్లికేషన్ పెట్టామనుకోండి, చూసుకోవాలనుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఉందో క్యాప్చా టైప్ చేయాలి ఫ్రెండ్స్. సబ్మిట్ కొడితే మనకు వస్తుంది. అలాగే మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద రెఫరెన్స్ డాక్యుమెంట్స్ అనేది ఉంది. సో అక్కడ క్లిక్ చేస్తే మనం ఏదన్నా అప్లోడ్ చేయాల్సిన ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మనకి రెఫరెన్స్ డాక్యుమెంట్స్లో అనేది ఉంటుంది. సో అలాగే ఇక్కడ చూడండి, సపోర్ట్ అండ్ బెస్ట్ వ్యూడ్ ఆన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 9+లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మనం ఈ వెబ్సైట్ని అయితే యూజ్ చేయాలి. గూగుల్ క్రోమ్ 30+ ఉండాలి, ఫైర్ ఫాక్స్ 20+ ఉండాలి. సో ఇలా ఉంటే మీకు ఫాస్ట్గా అవుతుంది, లేకపోతే అవ్వదు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ 7/8/2025 స్టార్టింగ్ డేటు. ఎప్పుడు క్లోజ్ చేస్తారంటే 30/8/2025. అలాగే ఎడిట్ చేసుకోవాలన్నా సరే 30/8/2025. సో ఆగస్ట్ 30తో అయితే డేట్ అయిపోతుంది. అలాగే ఈ అప్లికేషన్ మనం ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటే లాస్ట్ డేటు సెప్టెంబర్ 14తో లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. ఫీ పేమెంట్ కూడా ఆగస్ట్ 30తో అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ అప్లై చేస్తాం కదా, సో అప్లై చేసేటప్పుడు అది క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అప్లై చేసేటప్పుడు బేసిక్ ఇన్ఫో వస్తుంది. బేసిక్ ఇన్ఫో అంటే నేను చెప్పినట్టు ఫస్ట్ నేమ్, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, సో 2 సార్లు మెన్షన్ చేయాలి. మిడిల్ నేమ్ అంటే సో మనది మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, కన్ఫర్మ్ మిడిల్ నేమ్ అంటే సేమ్, లాస్ట్ నేమ్. సో ఇలాగ 3 పదాలు ఉంటే 3 పదాలు మనం ఫస్ట్ నేము, సెకండ్ నేము, థర్డ్ నేము ఇలా మెన్షన్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, కన్ఫర్మ్ మెయిల్ ఐడి. సో ఇలాగ టూ టైమ్స్ అడగడం జరుగుతుంది. సో టూ టైమ్స్ మనం మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మెన్షన్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టాలి. ప్రతిదానికి కూడా సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఫోటో అండ్ సిగ్నేచర్. సో మన ఫోటో సిగ్నేచర్ ఏ విధంగా పెట్టాలనేది మీకు ఆల్రెడీ ముందు చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత డీటెయిల్స్, మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో డిగ్రీ కానీ పీజీ కానీ సో ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయాలి.
నెక్స్ట్ ప్రివ్యూ చూడాలి, అవి మన ఎన్ని కరెక్టా కాదా అనేది ప్రివ్యూ చూసి సేవ్ అని నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ అప్లోడ్స్. సో ఇంకా ఏమున్నాయి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ డిక్లరేషన్. సో అవి కూడా మనం అప్లోడ్ చేయాలి. లాస్ట్లో ఫీ పేమెంట్. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.